బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా IAS అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని చేర్చారు. విదేశీ కంపెనీ ఎలాంటి అనుమతులు లేకుండానే 55 కోట్లు చెల్లించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి అనుమతించాలని గత నెల గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 4 రోజుల క్రితం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేయాలంటూ 3 రోజుల క్రితం ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ లేఖ రాశారు. గవర్నర్ అనుమతిని కూడా లేఖకు జత చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. A13 PC యాక్ట్ 409, 120B సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా నిధులు చెల్లించారని FIRలో పేర్కొన్నారు. కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో ఆయనను అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.